నేను మీకు ఒక 2 ఇమేజెస్ చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ ఇమేజెస్ మీరు ఒక టెర్రరిస్ట్ ఇంటి ముందు ఉన్న పోలీస్ ఆఫీసర్ల గురించి నేను మాట్లాడట్లా. ఇమేజెస్ చూడగానే ఒక దొంగను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు, లేదా ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు, లేదా ఏదైనా క్రిమినల్ కేసులో ఇరుక్కుపోయిన ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు అని మీరు అనుకుంటే తప్పు. ఈ పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకి సుగాలి ప్రీతి ఇంటి దగ్గర ఉన్నారు. ఏ సుగాలి ప్రీతి? ఒకవేళ మీరు అందరూ మర్చిపోయి ఉంటే, మనందరికీ అల్జీమర్స్ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతి నాయకుడిని మనం స్పేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏ సుగాలి ప్రీతి కేసు అయితే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే ఫస్ట్ తీసుకుంటానన్నారో, ఫస్ట్ కేసుగా డీల్ చేస్తానన్నారో ఆ సుగాలి ప్రీతి. ఆ సుగాలి ప్రీతి ఇంటిని పొద్దున్నే 5 గంటలకి వాళ్ళొక దొంగల్లాగా, వాళ్ళొక క్రిమినల్లాగా, వాళ్ళేదో క్రైములు చేసి హత్యలు, మర్డర్లు, మానభంగాలు చేసిన వ్యక్తుల్లాగా వచ్చి వాళ్ళ ఇంటి ముందు పోలీసులు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. కారణం ఏంటి? నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఈరోజు కర్నూలు వస్తున్నాడు. సో కర్నూలు వస్తున్నాడు కాబట్టి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు, ఆవిడ భర్త, వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆయనకు వెళ్ళి మా గోడు చెప్పుకుంటాము, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు మమ్మల్ని మోసం చేశారు, ఇక మిగిలిపోయింది కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఒక్కడే, అతన్ని కలిసి మేము చెప్పుకుంటామని చెప్పి బీజేపీ వాళ్ళని, ఇంకా జనసేన వాళ్ళని, ఇంక అందరినీ ఈవిడ అడగటం జరిగింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళని. కానీ ఎవరూ కూడా ఈవిడికి ఆ పర్మిషన్ ఇప్పించకపోగా వీళ్ళు ఎక్కడ నరేంద్ర మోదీ వచ్చే దారిలో అడ్డుపడతారనో, లేకపోతే ఏదైనా నిరసన చేస్తారనో భయపడి ఒక వికలాంగురాలిని హౌస్ అరెస్ట్ చేస్తారా? కనీసం అంటే కనీసం సిగ్గు ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఆవిడిని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఆమె ఏం చేయగలదు? బయటకు వచ్చి మహా అయితే ఒక ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడగలదు ఆవిడ, ఒక బ్లాక్ రిబ్బన్ కట్టుకొని. ఈ దేశంలో ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు నిరసన. ఆ నిరసన తెలిపే హక్కు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలరాయాలనుకుంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ స్ట్రైట్ టు కొణిదెల పవన్ కళ్యాణ్. కొణిదెల అలా ప్రొనౌన్స్ అయిందా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ స్ట్రైట్ టు కొణిదెల పవన్ కళ్యాణ్, ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈయన మొదటి కేసు తీసుకోపోయినా పర్లేదు, 16 నెలలు అయిపోయింది, కనీసం కేసును టేకప్ చేయకపోగా ఆ రోజు మేము చేసిన వీడియోల వల్ల కొద్దిగా ఆంధ్రాలో ఈ మొత్తం ఇష్యూ అంతా ఫ్లేరప్ అవుతుంటే ఆ బ్రోకర్ ఛానల్ ఒకటి ఉంది TV5 అని చెప్పని, 12 దాటితే బూత్ బొమ్మలు వేసుకునే ఛానల్, న్యూస్ ఛానల్ అని చెప్పుకుంటారులే బ్రోకర్ అదవల, కానీ ఆ బ్రోకర్ ఛానల్లో లీకులు వచ్చినాయి. సిబిఐకి ఇనిషియేట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సుగాలి ప్రీతి కేసు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పని బ్రోకర్లో అందరూ కూడా ఫెయిలర్లు ఇచ్చి ఆ మొత్తం హీట్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. అలాగే సప్రెస్ చేశారు, సిబిఐకి వెళ్తుంది కదా అని చెప్పని. ఈ రోజుకి కూడా సిబిఐకి పంపించిన డాక్యుమెంటో లేదా అఫీషియల్ లెటరో ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఒక అఫీషియల్ ప్రెస్ మీటో పెట్టి ఎవరో చెప్పలా. అంటే ఇది కేవలం అబద్ధం. సిబిఐకి సుగాలి ప్రీతి కేసును పంపిస్తున్నాం మళ్ళీ అని మనకి TV5 అని చెప్పబడే బ్రోకర్ ఛానల్లో వచ్చిన ఆ న్యూస్ ఏదైతే ఉందో అది అబద్ధం. అసలు సుగాలి ప్రీతి తల్లితోనే మాట్లాడదాం మనం ఒకసారి. ఏంటి, ఎవరు, ఎందుకు ఈవిడని అరెస్ట్ చేశారు, అసలు ఆవిడ ఏమనుకుంటున్నారు, ఇదంతా ఒకసారి మనం మాట్లాడదాం. లెట్స్ టాక్ టు హర్. ఒకసారి ఆవిడతో మాట్లాడితే కూడా తెలుస్తుంది కదా మనం అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అంటే ఈవిడ ఏమన్నా బాంబులు ఏమన్నా దగ్గర పెట్టుకున్నారా, కత్తులు ఏమన్నా దగ్గర పెట్టుకున్నారా? హలో హలో పార్వతి గారు నమస్తే, నేను రావణ్ణండి. బాగున్నానమ్మా. మరి నేను పొద్దున్నే న్యూస్ చూశాను ఒకటి, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ ఏదో చేశారని చెప్పని. ఏంటి అసలు ఏం జరిగింది, కొద్దిగా చెప్పండి.
అసలు ఈ రోజు మా కర్నూలుకి ప్రధానమంత్రి మోడీ గారు పర్యటన ఉంది నాన్న. దానికోసం అనేసి మేము అపాయింట్మెంట్ ఇస్తే కనీసము పవన్ కళ్యాణ్ గారు విఫలమయ్యారు, చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు, హోంమంత్రి కూడా ఏం పట్టించుకోవట్లేదు కేసుని. కూటమి ప్రభుత్వమే ఫెయిల్యూర్ అయిపోయింది నా కేసులో అనేసి. కనీసం మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆయన కాళ్ళ వెళ్ళ పట్టుకోనైనా సరే నా కూతురికి న్యాయం చేయమని అడుగుతాను. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు బేటీ పడావో బేటీ బచావో అనే స్లోగన్ ఇచ్చారు కదా, మరి అలాంటి చిన్న కూతురిని నేను చదువుకోమని స్కూల్ పంపిస్తేనే కదా అంత కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేశారు. అలాంటి ముద్దాయిలను కొమ్ము కాస్తున్న ఈ కూటమి ప్రభుత్వము అడుగుదాము చెప్దాము అని అడిగితే ఏ అధికారి స్పందించకపోగా నిన్న కూడా నేను ఎండలో 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిరసన తెలిపినాను. రావణ్ గారు ఇప్పించండి, నా కూతురికి అపాయింట్మెంట్ ఇప్పించండి, నా కూతురి విషయం మేము మాట్లాడతాం మోడీ గారికి, మాకు అపాయింట్మెంట్ ఇప్పించడం వల్ల మీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని అడుగుతున్నాను నేను. రావణ్ గారు వీళ్ళే బస్సులు వేసి లక్షలాది మంది జనాలు తీసుకెళ్తున్నారు, అలాంటి లక్షలాది మందిలో నాలాంటి బాధ్యతలు ఉండకూడదా చెప్పండి అన్న. అది అడిగినందుకు నేను నిరసన చేసినందుకు తెల్లవారుదామున 4 గంటలకే మొత్తం పోలీసులు, మహిళా పోలీసులు జీప్ తో వచ్చేసి తలుపు గట్టిగా కొట్టి, అసలు మీరు వచ్చినప్పుడు కూడా ఇంటర్వ్యూ చెప్పాను, నేను ఉన్నది అద్దె ఇంట్లో రావణ్ గారు, ఇది 7వ ఇల్లు, పాప చనిపోయినాక ఇది 7వ ఇల్లు. ప్రతిసారి ఎవరో ఒకరు కర్నూలుకు వచ్చిన ప్రతిసారి కూడా మమ్మల్ని ఇలా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు మమ్మల్ని మానసికంగా చిత్రహింసలకు గురి చేయడం, వాళ్ళ ఇంట్లో వెళ్లి అడగడం, వీళ్ళ ఇంట్లో వెళ్లి అడగడం, పైన ఉన్నారా కింద ఉన్నారా వాంటెడ్ గానే చేస్తూ ఈ రోజు కూడా సేమ్ అదే సిచ్యుయేషన్ జరిగింది నాన్న. బ్రతకని ఇట్లా ప్రశాంతంగా బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు. నేను కనీసము మార్నింగ్ ఏమంటారు ఏదో తెచ్చుకోవడానికి నేను మా కొడుకు వెళ్తే మొత్తం వెంబడిస్తున్నారు, టెర్రరిస్టులకు వెంబడించినట్లు నా వెనకాల జీపు పోలీసులంతా వెంబడిస్తున్నారు. మరి దారుణమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా అసలు మోడీ గారిని స్వాగతిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నాన్న. మరి ఈయనని కనెక్ట్ చేయడానికి ట్రై చేశారా మీరు? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో కనెక్ట్ అవడానికి ట్రై చేశారా మళ్ళీ? ఎవ్వరు కూడా మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అంతో ఇంతో ప్రభుత్వము అంటే వాంటెడ్ గా అంటే కంట తుడుపుగా లేదంటే ఆ వేడిని తగ్గించడానికి జీవోస్ పాస్ చేస్తున్నాము, సిబిఐకి ఇచ్చామని చెప్పారు కానీ రాతపూర్వకంగా ఏ ఒక్కరు కూడా ప్రెస్ మీట్ కానివ్వండి కనీసం పేపర్ రూపంలో కూడా ఇవ్వలేదు నాన్న. అవును, ఈ 2-3 న్యూస్ ఛానళ్ళు బ్రోకర్ ఛానళ్ళు ఉన్నాయిలే, ప్రభుత్వం సంకనాకే బ్రోకర్ ఛానల్లో TV5 అని ఒకటి ఉంది, దాంట్లో వేశారు ఎక్కువగా ఈ ఫీలరు సిబిఐకి ఇస్తున్నారు మళ్ళీ సుగాలి ప్రీతి కేసు అని చెప్పని. కానీ ఆ తర్వాత ఎక్కడా కూడా నేను కూడా చూడలేదు, నేను కనుక్కున్నాను కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఇచ్చినట్టు కూడా నాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదమ్మా. మీకు లేదు అంటే విచ్ మీన్స్ ప్రభుత్వం ఎవరికి ఇయ్యలేదు. ఇక రెండోది ఎటువంటి అధికారికంగా ఎక్కడే గాని ఎవరే గాని చెప్పలేదు, కనీసం మాకు పేపర్ వర్క్ లో కూడా చూపించలేదు. జస్ట్ వాళ్ళకు మీకు చెప్పినట్ల కొన్ని మీడియాస్ మాత్రం సిబిఐకి ఇస్తున్నాం ప్రభుత్వం అంగీకరించింది. ఎన్నిసార్లు అంగీకరిస్తుంది రావణ్ గారు చెప్పండి? 2020లోనే సిబిఐకి అంగీకరించింది జగన్ గారి ప్రభుత్వం. అప్పుడు సిబిఐ రాలేదని కదా నేను సిబిఐకి కోర్టుకు వెళ్ళాను. సిబిఐ వాళ్ళు మేము ఈ కేసును చేయలేము, అంత అవసరం లేదు అని చెప్పారు వాళ్ళు ఇప్పుడు వచ్చి కనీసం అవును ఈ కేసును తీసుకుంటామని చెప్తున్నారా? లేదు. సరే అది పోనివ్వండి రావణ్ గారు. నిజంగా నాకు నా మనసుకి ఎంత బాధగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు ఇదే కర్నూలులో లక్షలాది మందితో ర్యాలీ చేసినాడు, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని. నిజంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్క సంఘ నాయకులు ప్రతి ఒక్క స్టూడెంట్ నాయకులందరూ అడ్డుకోవడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఈయన రాయలసీమ ద్రోహి, రాయలసీమకి ఏమన్నా వస్తే కనుక ఈయన పట్టించుకోవడం లేదని అందరూ పేపర్ స్టేట్మెంట్ ఇస్తే మేము అడ్డుకుంటామంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నాన్న వస్తున్నది ఒక పిల్ల న్యాయం కోసం పవన్ కళ్యాణ్ గారిని మీరు అడ్డగిస్తే కనుక ఆయన సభ విజయవంతం కాదని చెప్పి నేను వాళ్ళను ఏమంటారు రిక్వెస్ట్ చేసుకుంటే ఓకే అన్నారు. అవన్నీ మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారు అదే సభలోనే అందరూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే ఒక ఆడపిల్ల సుగాలి ప్రీతికి న్యాయం చేయలేని సీఎం పదవి నాకెందుకు అన్న ఈ వ్యక్తి ఈ రోజు ఏమంటారు డిప్యూటీ సీఎం గా ఉండి ఈ 16 నెలల్లో కనీసం ఒక్కసారైనా సుగాలి ప్రీతి కేసు గురించి పురోగతి కానివ్వండి, కనీసం వాళ్ళ బాధితులతో మాట్లాడదామని కూడా లేదు నాన్న.
మేము ఎంత మోసపోయాం అనేది నాకు నిజంగా అప్పటి వరకు మీరు నమ్ముతారో లేదో రావణ్ గారు, ఈయన ప్రశ్నించడానికి చూసి నేను నిజంగా ఈయన అసలు రియల్ హీరో అంటే ఇలానే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారే రియల్ హీరో అనుకున్నాను. కానీ 16 నెలల తర్వాత నాకు తెలిసింది నిజంగా ఈయన రియల్ హీరో కాదు, రియల్ హీరో మాత్రమే. దొంగలమ్మ, అందరు దొంగలే. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే, ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ గారిని కలుద్దాం అనుకోవటం తప్పులేదు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని. కాకపోతే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అవును మర్చిపోయాను, మీ హస్బెండ్కి ఎలా ఉంది, నేను ఏదో విన్నాను ఈ మధ్య. అసలు ఏం చెప్తాను రావణ్ గారు, నిజంగా మీకు చెప్పలేకపోతున్నాను. అసలు ఇంట్లో పెద్ద దిక్కు నేను హ్యాండిక్యాప్ అయినా కూడా నన్ను నా కుటుంబాన్ని చూసుకుంటున్న పెద్ద దిక్కు మా ఆయన. ఈ పాదయాత్రను ఎప్పుడైతే అడ్డుకొని మమ్మల్ని మానసికంగా బాగా ప్రెషర్ గురి చేస్తున్నారు, అప్పటి నుంచి ఈయనకి ఫేషియల్ పెరాలసిస్ అటాక్ అయింది. అసలు నాకు నిజంగా ఆయన చూడబుద్ధి కావట్లేదు, భయం వేస్తా ఉంది. రాత్రి మగళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అయ్యి ఆయన ఫేషియల్ పెరాలసిస్ తెచ్చుకున్నారు. ఇంతకంటే ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా ఒక న్యాయము చేయకపోగా, బాధితుల వైపు సపోర్ట్ గా ఉండకుండా, ముద్దాయిలను సహకరిస్తూ, ముద్దాయిల ఆస్తిపాస్తులను పెంచుకుంటూ, ముద్దాయిల వ్యాపారాలను అభివృద్ధి చెందుతుందే గానీ కూటమి ప్రభుత్వం నా కూతుర్ని నా నుంచి దూరం చేసేశారు, చంపారు, అది చేశారు. ఇప్పుడు మళ్ళీ మా కుటుంబం అంతా కూడా ఇలాంటి మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళ కూటమి వాళ్ళతో వాళ్ళ ప్రజాప్రతినిధితో మీరు కూడా వినే ఉంటారు, నాకు మాటలు అనిపించారు, నన్ను, నా అవిటితనాన్ని, నా కులాన్ని. ఇంతకంటే ఇంకా ఏం చేయాలి అంటే, మేము కూడా మమ్మల్ని కూడా చంపాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది అనిపిస్తుంది రావణ్ గారు మానసికంగా. అమ్మా నేను ఒక విషయం చెప్తాను చూడండి, అంటే మీ బ్రదర్గా అనుకున్న ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే దొంగలం వీళ్ళంతా. నాకు చెప్పడానికి ఏం భయం ఏం లేదు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక దొంగ పడ్డాడని చెప్పని మీరు ఒక పెద్ద దొంగ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఈ దొంగ గురించి మళ్ళీ పెద్ద దొంగ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఆడు కూడా దొంగే, గుర్తుపెట్టుకోండి. నేనేమంటానంటే మీరు అపోజిషన్లో ఉన్న రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళని మీరు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే అప్పుడు మీకు, ఎందుకంటే మీరు నరేంద్ర మోదీని కలిసినా సరే, ఈ నరేంద్ర మోదీ దగ్గరికి ఎవరు వెళ్తా, పవన్ కళ్యాణ్ వెళ్తాడు, వీళ్ళందరూ వెళ్తారు. వాళ్ళందరూ ఒకటే తానులో మొక్కలు వీళ్ళంతా. మీకు ఎక్కడ న్యాయం ఏం చేయరు. మీరు ఎప్పుడైతే మీరు అపోజిషన్ సహాయం తీసుకుంటేనే కానీ మీకు న్యాయం జరగటానికి, అట్లీస్ట్ వీళ్ళు ఈ ప్రభుత్వాలు కదలటానికైనా సరే మీ ఒక స్కోప్ ఉంటుంది. సో నేను కూడా కుదిరితే రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ మీకు ఇప్పించడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా ప్రయత్నించండి, ఒక్కసారి ట్రై చేసి మీరు. 22nd, 23rd ఎమకినూరుకు వస్తున్నారు నాన్న రాహుల్ గాంధీ గారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మేము ట్రై చేస్తాము. దయచేసి మీ ఫ్యామిలీ అనుకుని మీరు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అనుకోవటం ఏంటి, మీరు మా ఫ్యామిలీయే, కానీ నేను ఖచ్చితంగా మీకు రాహుల్ గాంధీ గారితో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కుదిరితే మనం వెళ్ళి మాట్లాడదాము దీన్ని. ఈ కేసుని సిబిఐకి వీళ్ళు ఎందుకు ఇరు, సిబిఐ ఎందుకు డీల్ చేయదు, అసలు ప్రభుత్వం ఈ దొంగలను ఎందుకు పట్టుకోదు, ఎంత అత్యాచారం చేసి కిరాతకంగా పిల్లల్ని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంతమంది భయపడుతున్నారంటే, అంత పెద్ద పోటుగాళ్ళు ఏంటనేది ఒకసారి మనం తేలుద్దాం, సరేనా? మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒకటే నేను నిజంగా మీకు మొన్న చెప్పినట్లుగానే ఇంటర్వ్యూలో నేను ఫిజికల్ గా హ్యాండిక్యాప్ గానీ మానసికంగా అయితే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. కానీ నా వేదన, ఆవేదన మీలాంటి వాళ్ళు విని నాకు ఇంకా మోరల్ సపోర్ట్ ఇస్తున్నందుకు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. నిజంగా పడిపోతాననే స్థితిలో నుంచి నన్ను కరెక్ట్ గా, లేదు మేము ఉన్నాము, మీరు సపోర్ట్ గా, మీరు పడిపోరని చెప్తున్నా. అసలు మీకు కానీ మీ టీమ్ కి, తర్వాత చాలా మంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నాన్న. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు నిజంగా నా మనసులో ఏమో ఒక డౌట్ ఉందంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకపోయింది కనీసం ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి, సుగాలు పెట్టి వాళ్ళకి అని చెప్పారు. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 16 నెలలు అవుతుంటే కూడా నిజంగా ఆయనకి న్యాయం చేయాలి, ఆ వికలాంగురాలైన తల్లికి నేను మాటిచ్చాను, నా మాట నిలబెట్టుకోవాలనుకుంటే ఒక్క సిన్సియర్ ఆఫీసర్ కూడా లేరా నాన్న ఈ మొత్తం రాష్ట్రానికి?
ఒక్క సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూడా లేడా? ఆఫీసర్లు సిన్సియర్గా ఉంటారమ్మా, వీళ్ళు సిన్సియర్గా ఉండాలి కదా, వీళ్ళకు ఉండాలి కదా ముందు, వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం వీళ్ళకు ఉంటే కానీ వాళ్ళు పోలీసులను పురమాయిస్తారు. పోలీసులు ఎందుకు పోలీసులు ఎప్పుడు డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఉంటుందమ్మా, కాకపోతే వాళ్ళ చేతిలో వీళ్ళు కీలు బొమ్మలు అయిపోతారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. సో మనము విల్ గో ఫార్వర్డ్ అండి. మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. మీకు ఎప్పుడైనా నేను రెగ్యులర్గా మీతో మాట్లాడుతున్నట్టే ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ. మనం దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్దాము లీగల్గా అండ్ ఎంత అనేది చూద్దాం పొలిటికల్గా కూడా. సరేనా? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అందరి సపోర్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా అందరం చేయి వదిలేసాము, అందరం మాట ఇచ్చి మరిచాము, వాళ్ళని ఒంటరి చేసాము అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే నాకు మోరల్ గా ఏమంటారు వైసీపీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రజా సంఘాలు, తర్వాత వామపక్షాలు, సిపిఎం, సిపిఐ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేసి మీరు మీ పోరాటం చాలా గొప్పగా చేస్తున్నారమ్మా, మీకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం, మేము మీకు తోడుగా ఉంటాము అని చెప్తున్నాను. అట్లా అందరి సహాయం కూడా నేను తీసుకుంటాను ఖచ్చితంగా. నా బాధ ఏమంటే ఇప్పటికైనా కనీసం 8 సంవత్సరాలు అవుతుంది కదా, నా కడుపులో బాధ అనేది ఇంకా తగ్గట్లేదు నాన్న. పాపను చదివిన వాళ్ళకి బయట బాగా తిరుగుతున్నారు కదా. మీకు ఒక విషయం తెలుసా, ఆ స్కూల్ వాళ్ళకి విఐపి పాస్ తీసుకెళ్లి మోడీ గారి అపాయింట్మెంట్ లో కూర్చోబెట్టారు నాన్న. మేము మాత్రమే టెర్రరిస్ట్ లాగా మీకు పంపించలేదు చూడండి. బయట ఒక 10-15 మంది పోలీసులు ఉన్నారు. అవునా? బయట 10-15 మంది పోలీసులు ఉన్నారు. అడుగడుగున ఫోటోలు తీస్తున్నారు. ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అనిపిస్తుంది అన్న నిజంగా. సరే అమ్మా, మీరు మానసికంగా మీరు ఏమి ఇది అవ్వద్దు. ఒకసారి నేను కూడా తనతో, మీ హస్బెండ్తో కూడా మాట్లాడతాను. తను కూడా అంటే ఇలాగే ఉంటుందమ్మా, రాజకీయ నాయకులతో యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది. యూనో చెప్పటం చాలా ఈజీ నాలాంటి వాళ్ళకి, అది భరిస్తున్న మీలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. బేర్ చేస్తున్న పెయిన్ అనేది మేము చెప్పినా సరే అది భరిస్తున్న మీకే అర్థమవుతుంది అదేంటనేది. బట్ నేను మాత్రం ఒకటే చెప్పగలను, మా టీం ప్రశ్న తరపు నుంచి అయితే మీకు ఖచ్చితంగా ఎప్పుడు 24/7 మేము అవైలబుల్గా ఉంటాము. మా చేతుల్లో ఉన్నది మేము చేయగలిగింది ఖచ్చితంగా మీకు చేస్తాం. లేదు నాన్న, నిజంగా నాకు మీరు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీ ఇంటి వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రీతి ఆశీస్సులు అయితే ఉంటానని. ఎందుకంటే ఆ పిల్ల కోసం ఇంత పోరాటంలో మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు, పైనుంచి చూస్తూనే ఉంటది. ఖచ్చితంగా మీకైతే థ్యాంక్స్ చెప్తాది నాన్న. మనం అందరం ఒక చోట కలిసినప్పుడు ఆ పాప ఖచ్చితంగా మీకు థ్యాంక్స్ చెప్తాది. బాధపడొద్దమ్మా, బాధపడొద్దు. మనం ఇంకా యుద్ధం చేయాల్సింది చాలా ఉంది. సరే అమ్మా, జాగ్రత్త. మంచిదమ్మా. ఒక రిక్వెస్ట్ కూటమి ప్రభుత్వానికి, మీరు పని చేయండి, ఒక సైనైడ్ బాటిల్ తీసుకెళ్ళి ఆ కుటుంబం మొత్తాన్ని చంపేయచ్చుగా. వెళ్ళి ఒక సైనైడ్ బాటిల్ తీసుకొని వెళ్ళి సుగాలి ప్రీతి తల్లిని, ఇప్పుడు ఉంది కదా పాపం, కాళ్ళు లేవు, ఏం చేయలేదు, 2 చేతులు కట్టేసి నోట్లో సైనైడ్ అంత వేసేసేయండి. వాళ్ళ నాన్నకి, సుగాలి ప్రీతి తండ్రికి పాపం ఫేషియల్ పారాలసిస్ వచ్చిందంట, ఫేషియల్ పారసీ. ఇదంతా కూడా పాపం అతనికి పని చేయట్లేదంట. ఒకవైపు అతను కూడా ఈ మెంటల్ స్ట్రెస్ తీసుకొని అతను కూడా పని చేయట్లేదు. ఏముంది, జస్ట్ నోట్లో అట్లా వేసేసేయండి ఒక సైనైడ్, ఎంత చిన్నది ఏదైనా పౌడర్ లాంటిది వెళ్ళి చచ్చిపోతే. చిన్నపిల్లది ఏముంది, పేక బిస్కెట్ లేదని చేసి చంపేయచ్చుగా. ఇలా మానసికంగా చంపే బదులు వెళ్ళి ఫిజికల్గా చంపేసేయండి, లేకుండా చేయండి. అరే వీళ్ళు చంపారు అని వీళ్ళు ఆరోపిస్తున్న వాళ్ళకేమో విఐపి పాసులతో ప్రధానమంత్రి వస్తుంటే కూర్చోపెడతారా? మాకు న్యాయం చేయండి రా బాబు అని పిల్లను కోల్పోయిన కుటుంబాన్నేమో మీరు హౌస్ అరెస్ట్ చేస్తారా? ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కైండ్లీ ప్లీజ్, మీరు దయచేసి ఈ నాటకాలు ఆపండి. మీరు చేస్తున్న చర్యలు ప్రజలు చూస్తున్నారు. మీరు చేస్తున్న ఈ దాష్టికం ప్రజలు చూస్తున్నారు. ఆవిడేంటి, ఏమన్నా బాంబులు పెట్టుకుందా ఇంట్లో, టెర్రరిస్టులను ఏమన్నా దాచుకుందా, లేకపోతే ఏమన్నా గన్నులు పెట్టుకుంది ఇంట్లో, AK-47 తుపాకులు పెట్టుకుందా, కత్తులు పెట్టుకుందా, ఏమన్నా చంపిందా, మానభంగాలు మర్డర్ చేసిందా, ఏం చేసిందామా? నేను అందుకే చెప్తున్నా, దయచేసి ఆ కుటుంబాన్ని చంపేయండి, మొత్తం వెళ్ళి ఆ కుటుంబాన్ని మొత్తం చంపేసేయండి. చంపేస్తే ఈ బాధ ఉండదు మీకు, ఈ పోలీసులను పెట్టి ఈ బాధ ఉండదు మీకు. మన పిల్లలకి చిన్న చేతికి దెబ్బ తగిలితేనో, కాలుకి దెబ్బ తగిలితేనో మనం అల్లాడిపోతాము. కళ్ళ ముందు
కూతుర్ని కోల్పోయి ఆ కూతుర్ని ఎవరు చంపారో అనేది వాళ్ళకి తెలుసు అని చెప్తూ ఆధారాలు పెట్టుకొని ఆ తల్లి అన్ని సంవత్సరాలుగా యుద్ధం చేస్తుంటే న్యాయం చేయకపోగా ఇట్లా పోలీసుల్ని పెట్టి హౌస్ అరెస్ట్ చేయించడం ఏంటి? ఉమ్మేయాలన్నా సరే నాకు సిగ్గు అనిపిస్తుంది మీ మీద. చూద్దాం, లెట్స్ సీ. మా తరపు నుంచి ఏం చేయాలో మేము చేస్తాము. బట్ పవన్ కళ్యాణ్ గారు, దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు చేస్తున్న ఈ రాజకీయ క్రీడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా.